చూసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేస్తే కష్టమేమో, ప్రజలకి ఎంతవరకు చేరువవుతాము, దగ్గర అవుతాము, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దేశంలో మళ్ళీ ఎట్లాగో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, లేదా మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఎన్డీఏతో జత కడితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన కేసీఆర్ గారు చేస్తున్నట్టుగా, దానికి తగ్గట్టుగా అందరితో చర్చిస్తున్నట్టుగా కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితిలో ఏంటి నిజంగా బీఆర్ఎస్లో ఆ పరిస్థితి ఉందా? బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటే ఎలా ఉంటుంది అన్న అనుమానాలు కానీ, లేకపోతే చర్చ కానీ జరుగుతుందా బీఆర్ఎస్ పార్టీలో? నమస్తే యోయో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఇదంతా కూడా మీడియా సృష్టి అనే నేను అనుకుంటున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీకి వాస్తవంగా ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఒక గతంలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధం తప్పితే అది మీరు చూశారు. గత 2 సంవత్సరాలుగా మేము కేంద్రంతో పోరాటం చేసినాం. అనేక అంశాల మీద వాళ్ళ వెనుక తిరిగి విసిగి వేసారి కేంద్రం నుంచి చేయాల్సినటువంటి ఏ ఒక్క పని చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కులు మాకు ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు. తర్వాత ఒక ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాం వాళ్ళతో. మాకు ఎందుకు పొత్తుంటుంది చెప్పండి? పోనీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి ప్రాతిపదిక ఏముంది చెప్పండి? ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎవరి చేతిలో ఉంది? ఇవాళ నేను చూస్తున్న దేశ వ్యాప్తంగా రైతాంగం అంతా వచ్చి రోడ్ల మీద నిలబడ్డది. ప్రస్తుతం ఢిల్లీలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 రాష్ట్రాలలో బీజేపీకి గతంలో ఉన్న నరసింహనాయుడు గారు రైట్, కాల్ కట్ అయిపోయిందండి. సో ప్రేమ్ గాంధీ గారు, సరే ఆయన క్లారిటీ ఇచ్చే లోపల బీజేపీగా మీరున్నారు కాబట్టి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. బీజేపీ బీఆర్ఎస్ దోస్తీకి సిద్ధంగా ఉన్నాయా అంటే ఇరు పార్టీల నాయకులు మనం చూస్తే గతంలో ఉన్నటువంటి అనేక స్థానాలకు ఈ ఉత్తర భారతంలోనే వాళ్ళకి గండిపడబోతున్నది. మళ్ళా అధికారానికి వచ్చేటువంటిది అదంతా కూడా ఊహాగానమే కదా. మొన్నటిదాకా మేము కూడా అనుకున్నాం. హలో నరసింహనాయుడు గారు వినపడుతుంది, చెప్పండి. వినపడుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలు కావచ్చు, లేకుంటే అనేక విధాలుగా మేము వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం. మాకు వాళ్లకు సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఉంది. మొన్న చూసుకుంటే మాకు ఏముంది ప్రాతిపదిక చెప్పండి? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39 వస్తే వాళ్ళు కేవలం 8 స్థానాల్లో గెలిచారు. తర్వాత ఆ విధంగా చూసుకుంటే మాకు 7-8 పార్లమెంట్ స్థానాలలో మాకు మెజారిటీ వచ్చింది. ఇవాళ చూస్తున్నటువంటి మీరు బీజేపీ అగ్రనాయకులు అనేటువంటి వాళ్ళందరినీ కూడా మేమే ఓడించాము. బండి సంజయ్ కావచ్చు, లేకుంటే రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే మన ఎంపీ అరవింద్ని కావచ్చు, వాళ్ళ ఎంపీ స్వయం బాబురావులు, అందరినీ ఎవరు ఓడించారు? మేమే ఓడించినాం కదా. మాకు వాళ్లకు ఈవెన్ అవగాహన ఉండే అవకాశం కూడా లేదు. అన్ని కూడా మీడియా సృష్టిస్తుంది. తర్వాత మాకున్న ఓటు బ్యాంకు, బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు అది డిఫరెంట్. మేమిద్దరం పై స్థాయిలో కలిసిన కింది స్థాయిలో క్యాడర్ కలుస్తుంది అనేటువంటి అవకాశమే లేదు. అట్లాంటప్పుడు మేము ఒంటరిగానే పోటీ చేస్తాము. మాకేమీ శక్తి సామర్థ్యాలు ఏమీ తగ్గలేదు. మాకు ఇంకా కేసీఆర్ నాయకత్వం ఉంది. నిన్న చూశారు మీరు, నల్లగొండకు పోతే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు వచ్చేవాళ్ళు, లేకున్నా వచ్చారు కదా. అందులో మళ్ళీ కాంగ్రెస్ కు మాకున్న తేడా ఎంత? కేవలం బిలో 2%, 5 లక్షల ఓట్లే కదా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో, ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి 13 గ్యారంటీలు కావచ్చు, వాళ్ళు ఏదో 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు. యాక్చువల్గా ఈ 13 గ్యారంటీలు 313, 413 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు అవి అమలు చేయలేక ఇప్పటికే వెళ్లికలబడ్డటువంటి పరిస్థితి ఉంది. రైతు భరోసా పోయింది, మరి దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది. రకరకాలుగా వాళ్ళు అన్నింటినీ కూడా పెంచి మేము అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి, మరి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు బొక్కబోర్లో పడ్డారు. పడి ఏం చేస్తున్నారంటే తిట్ల పురాణానికి ఎత్తుకున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, అసెంబ్లీలో చూస్తే వినకూడని మాటలు వింటున్నాము. మరి కాబట్టి కాంగ్రెస్ కు ఏం చూసి ఓటేస్తారు జనం? కాబట్టి మాకు బీజేపీతో కలవాల్సినటువంటి అవసరమే లేదు. కాంగ్రెస్ కావచ్చు, మిగతా మమ్మల్ని వ్యతిరేకించినటువంటి కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, లేకుంటే కొంతమంది మేధావులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సృష్టించినటువంటి అపోహ, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరు కలిసిపోయారు అని చెప్పేసి మా మీద కొన్ని ఫాల్స్ కేసులు పెట్టి ఆ కేసులు నిలబడవని చెప్పేసి వాళ్ళు అరెస్టుల దాకా పోలేదు. కాబట్టి ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టి వచ్చారు తప్పితే వేరే రకంగా లేదు. వాళ్ళకున్న సొంత బలం కాదని.
10 సంవత్సరాల అధికారంలో ఉండడం వల్ల మాకు కొన్ని వర్గాలు దూరమైన మాట వాస్తవం. కాబట్టి ఆ కొందరిని ఆకర్షించి వాళ్ళు వచ్చారు. మేము వాళ్ళని ఎదుర్కోవడం కోసం మళ్ళీ ఏదో బీజేపీతో కలుస్తాం అనేటువంటి అవసరమే మాకు లేదు. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో చూస్తాము. ఇంకా ఎన్నికలు ఎంతో దూరంలో లేవు, ఇంకో 15 రోజులు నెల రోజుల లోపలనే మనకు నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి పొత్తులు అంటే ఇప్పటికే చర్చలు జరగాలి కదా. ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి? ఏదైనా ఒక స్థాయిలో ఇప్పుడు మొన్న చూసాం మనము ఆంధ్రలో టీడీపీని కలుపుకోవడం కోసం స్వయంగా చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి ఆహ్వానించారు, పోయి కలిసిండు, వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అంటే ఆ విధంగా ఏ విధమైనటువంటి ఇది లేకుండా కేవలం ఇదంతా కూడా మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రమే. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రైట్. సో ప్రేమ్ గాంధీ గారు, ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయా, దోస్తీ కడతాయా, వీటన్నిటికి సంబంధించి ఇప్పటివరకు నరసింహానాయుడు గారు మాట్లాడుతూ ఆ ఛాన్సే లేదు, ఆ ఆలోచన కూడా మాకు లేదు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. బట్ రాజకీయాల్లో శాశ్వత